ఇప్పుడు మన దగ్గర శాంసంగ్ కంపెనీ B310E మోడల్ మొబైల్ ఉన్నది. దీనికి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నది. నెట్వర్క్ రావట్లేదు, నో సర్వీస్ అని, ఎమర్జెన్సీ కాల్స్ అని వస్తూ ఉన్నది. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి. చూడండి, నెట్వర్క్ అనేది అసలు ఏమీ లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలన్నట్లయితే సెల్ ఓపెన్ చేసి నెట్వర్క్ ఐసీ నుంచి యాంటెన్నా పాయింట్ దగ్గర దాకా ఉన్న ట్రాక్ కరెక్ట్గా ఉన్నది లేనిది మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు దీంట్లో నెట్వర్క్ ఐసీ ఇది యాంటెనా స్విచ్, ఇది యాంటెనా. మనకు ఈ నెట్వర్క్ ఐసీ నుంచి ఈ యాంటెనా స్విచ్ దాకా సిగ్నల్ ఈ విధముగా ఈ ట్రాక్లో నుంచి వచ్చింది. ఈ ట్రాక్ కట్ అయినా కానీ మనకు ఈ యాంటెనా స్విచ్ దాకా ఉన్న ట్రాకు, లేకపోతే ఈ యాంటెనా స్విచ్ తర్వాత ఉన్న ఈ కెపాసిటర్స్ ఏమైనా ఓపెన్ అయినా కానీ, కట్ అయినా కానీ, లేకపోతే ఈ ట్రాక్ కట్ అయ్యి మనకి యాంటెనా దాకా రాకపోయినా కానీ దీనికి ఎమర్జెన్సీ కాల్స్ అని, నో సర్వీస్ అని కానీ, లేకపోతే సిగ్నల్ అప్ అండ్ డౌన్ వేరియేషన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. కనుక మనకు నో సర్వీస్ అని, ఎమర్జెన్సీ కాల్స్ అని కానీ, లేకపోతే సిగ్నల్ వేరియేషన్ కానీ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలన్నట్లయితే మీటర్ని బజర్ రేంజ్లో పెట్టుకొని మనకు ఈ నెట్వర్క్ ఐసీ నుంచి ఇక్కడ నుంచి ఉన్న ఈ ట్రాక్ ఈ యాంటెనా దాకా చెక్ చేసుకొని ఈ యాంటెనా స్విచ్ దాకా, ఈ యాంటెనా స్విచ్ నుంచి మళ్ళీ ఈ యాంటెనా దాకా కరెక్ట్గా ఉన్నది లేనిది మనం చెక్ చేసుకుంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ మొత్తం మనకు సాల్వ్ అవుతాయి. అది ఏ విధంగా చెక్ చేయాలి అనేది ఇప్పుడు చూడండి. ముందుగా మీటర్ని బజర్ రేంజ్లో పెట్టుకోవాలి. విధంగా బజర్ రేంజ్లో పెట్టుకొని మనకు ఈ ట్రాక్ నెట్వర్క్ ఐసీ నుంచి ఈ సన్న గీతలో నుంచి మనకు ఈ కాయిల్లో నుంచి ఈ యాంటెనా స్విచ్ దాకా సిగ్నల్ వస్తూ ఉన్నది. ఇది ఇక్కడ దాకా మనకు కరెక్ట్గా ఉన్నది లేనిది చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ దాకా ఈ లైన్ అనేది కరెక్ట్గానే ఉన్నది. తర్వాత మనకు యాంటెనా దాకా కరెక్ట్గా ఉంది లేని చెక్ చేద్దాం. ఓకే, యాంటెనా దాకా కూడా ఈ ట్రాక్ కరెక్ట్గానే ఉన్నది. ఈ ట్రాక్లో ఫాల్ట్ అయితే ఏమీ లేదు, కటింగ్ ఏమీ లేదు, కెపాసిటర్స్ కూడా బాగానే ఉన్నవి. ఇప్పుడు మనకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది ఈ నెట్వర్క్ ఐసీని ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ నెట్వర్క్ ఐసీ ఫెయిల్డ్ అయితే మనకు హీట్ వస్తూ ఉంటుంది, తర్వాత వోల్టేజ్ డ్రాప్ అవుతుంటుంది. కనుక మనం ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ నెట్వర్క్ ఐసీని మనం ఏమీ చేయకూడదు. ఏమీ చేయకుండా ఒకవేళ వాటర్ డ్యామేజ్ ఏమైనా అయిందా అని చూసుకొని కొద్దిగా పేస్ట్ తోటి
బ్లోవర్తో హీట్ చేసుకున్నట్లయితే వాటర్ డ్యామేజ్ వెళ్ళిపోయిద్ది, మనకు మళ్ళీ సిగ్నల్ అనేది నార్మల్గా వచ్చిద్ది. కనుక ఫస్ట్ మనం ఏం చేయాలి అన్నట్లయితే ఈ ట్రాక్ కరెక్ట్గా ఉన్నది కాబట్టి దీనికి ఏమైనా వాటర్ డ్యామేజ్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధముగా బ్లోవర్తో హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ అప్పుడు కూడా మనకు సిగ్నల్ అనేది రాకపోయినట్లయితే ఇక్కడ క్రిస్టల్ ఉంది, ఈ క్రిస్టల్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రిస్టల్ ఫెయిల్ అయినప్పుడు మనకు నో సర్వీస్ కానీ అని లేకపోతే ఎమర్జెన్సీ కాల్స్ అని కానీ వస్తూ ఉంటుంది. ఈ మొత్తం మంచిగా ఉన్నప్పటికీ కూడా సిగ్నల్ రాకపోయినట్లయితే కంపల్సరీగా ఈ క్రిస్టల్ ప్రాబ్లం ఉంటుంది, ఈ క్రిస్టల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకన్నట్లయితే ఈ క్రిస్టల్ లోకల్ ఆసిలేటర్ని సిగ్నల్ని ఉత్పత్తి చేసే ఆసిలేషన్ సిగ్నల్స్ ఉంటాయి. కనుక ఇది ఫెయిల్ అయినప్పుడు మనకు లోకల్ ఆసిలేటర్ పనిచేయదు కాబట్టి మనకు నెట్వర్క్ సిగ్నల్ అనేది ఉత్పత్తి కాదు. కనుక ఎమర్జెన్సీ కాల్స్ అని నో సర్వీస్ అని కానీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఒకసారి సిమ్ వేసి చెక్ చేసి చూసుకుందాం మన ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని. ఒకవేళ సాల్వ్ అవ్వకపోయినట్లయితే ఈ క్రిస్టల్ని చేంజ్ చేసుకుందాం. ఓకే, మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినది. చూడండి, బిఎస్ఎన్ఎల్ మొబైల్ అని వచ్చేసినది, సిగ్నల్ ఫుల్గా ఉన్నది. అంటే మనకు దీనికి వాటర్ డ్యామేజ్ వల్ల నెట్వర్క్ ఐసీలో వాటర్ డ్యామేజ్ అవ్వటం వలన మనకు సిగ్నల్ అనేది రాలేదు. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు నేను మీకోసం తెస్తూ ఉంటాను. కావున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.